హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై మనీషా. ఇది వచ్చేసి మేము ఫ్రెండ్స్ కలిసి వండర్లా వెళ్ళినప్పుడు బ్లాగ్. మేము సండే వెళ్ళాం అండ్ బయట మీకు అంత రష్గా అనిపిస్తుంది, రష్ ఉంది అనుకోకండి. అండ్ స్కూల్ స్టూడెంట్స్ని ట్రిప్కి తీసుకొచ్చారు అండ్ ఇంకా గేట్స్ ఓపెన్ కాలేదు కాబట్టి బయట అంత రష్గా అనిపిస్తుంది. మాకు తెలిసింది ఏంటి అంటే సాటర్డే సండే కన్నా చాలా రష్ ఉండింది అని చెప్పేసి. అండ్ ఇంకా డోర్స్ ఓపెన్ చేయగానే మేమైతే లోపలికి వచ్చాం. అలా కొంతసేపు ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కట్ చేశాను. అలా ఎంటర్టైన్ అవుతూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నారనమాట వాళ్ళు నాకు. అండ్ లోపలికి రాగానే ఆబ్వియస్లీ ఫస్ట్ బ్యాగ్స్ పెట్టాలి కాబట్టి లాకర్ తీసుకొని బ్యాగ్స్ అయితే పెట్టేసాం. మాకు లాకర్ కాస్ట్ అరౌండ్ 350 పడింది. సో లాకర్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసి లోపల రైడ్స్కి స్టార్ట్ అయిపోయాం. తమిళలో చూసినట్టు రోలర్ కోస్టర్ అయితే లేదు, 1 month వరకు సర్వీస్లో ఉంది, ఓపెన్ కాదు అని మాకు చెప్పారు. బట్ మేము డిసప్పాయింట్ అయ్యాం బికాస్ వెళ్ళింది రోలర్ కోస్టర్ కోసం కాబట్టి. ఎవరైనా వండర్లో ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కడానికి వెళ్తాం కదా, సో ఇంకా ఇట్స్ ఓకే అని చెప్పేసి అక్కడ నుండి వేరే రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ వచ్చేసి నార్మల్ రైడ్స్ అన్నీ ఎక్కాం బికాస్ ఆఫ్టర్నూన్ ఓపెన్ అవుతుంది వాటర్ రైడ్స్ కాబట్టి. అండ్ మార్నింగ్ అన్ని నార్మల్ రైడ్స్ ఎక్కేసిన తర్వాత ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్, భయం, ఎక్సైట్మెంట్ అన్నీ ఉండినాయి. అండ్ ఫ్రెండ్స్తో ఇలాంటి టైం చాలా బాగుంటుంది. అండ్ మేమైతే మొబైల్స్ కూడా అన్ని లాకర్లో పెట్టాం కాబట్టి ఒకటే ఉండింది మేము వీడియోస్ తీసుకోవడానికి. చాలా ఎంజాయ్ చేసాం. ఈ రైడ్ అయితే హారిబుల్ భయంగా ఉండింది, అసలు చాలా చాలా భయం వేసింది. ఇట్స్ ఎక్సైట్మెంట్ కూడా ఉండింది ఆబ్వియస్లీ. అండ్ ఇంకా అన్ని రైడ్స్ మార్నింగ్ ఫినిష్ చేసుకున్నాం. మార్నింగ్ అలా రైడ్స్ ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే వాటర్ రైడ్స్కి వెళ్ళాం మేము. వాటర్ రైడ్స్లో అయితే ఆబ్వియస్లీ ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఇంకా అలా తిరుగుతూ అన్ని రైడ్స్ అయితే ఎక్కాం, ట్రై చేసాం. మేమేం చేసాము అనేది వ్లాగ్ అయితే చూసేయండి. మార్నింగ్ అలా అన్ని రైడ్స్ కవర్ చేసుకున్నాక లంచ్కి అయితే వచ్చేసాం. సో లంచ్ చేసి వాటర్ రైడ్స్కి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ లంచ్ అయితే మేము అన్నీ కంపేర్ చేసుకుంటే మాకు బిర్యానీ కొంచెం బెస్ట్ అనిపించింది. అరౌండ్ 390 అలా పడినట్టుంది. విత్ కాంప్లిమెంట్ లైక్ వాటర్ బాటిల్, కోక్ అండ్ గులాబ్ జామ్ ఇచ్చారు. సో అన్నీ అయితే కంపేర్ చేసుకున్నాం. సో మళ్ళీ లాస్ట్కి ఆబ్వియస్గా బిర్యానీకి వెళ్ళిపోయాం, అదే రీజనబుల్ అనిపించి. సో బిర్యానీ అలా తినేసి మేమైతే క్లాత్స్ చేంజ్ చేసేసుకొని వాటర్ గేమ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వాటర్ స్ప్లాష్ వాజ్ ఫన్, చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ స్ప్లాష్ కూడా. అండ్ నెక్స్ట్ మేము ఇంకేం షూట్ చేయలేదు వేరేవి. ఇంటర్స్టెల్లార్లోకి వెళ్ళాం. ఇంటర్స్టెల్లార్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్. మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు, డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు లైవ్లో ఉంటుంది. అండ్
భయం అయితే ఏం ఉండదు, బట్ డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసాం. ఆబ్వియస్లీ టర్కిష్ ఐస్ క్రీమ్ అంటే ఫన్గానే ఉంటుంది కాబట్టి అలా ఫన్ చేసుకుంటూ టర్కిష్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసాం. అప్పటికే 7 అయిపోయింది అండ్ 7కి క్లోజ్ రైడ్స్ అన్ని. మేము బయటకు వచ్చాక కూడా చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తూ అలా. అండ్ స్కేరీ హౌస్ ఉంది, 8 వరకు ఓపెన్ ఉంటుంది, బట్ మేమైతే ట్రై చేయలేదు. అండ్ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేసి సో కొన్ని అక్కడ ఇంకా ఫొటోస్ అయితే దిగి ఒక రీల్ అయితే చేసాం. ఆబ్వియస్లీ పర్ఫెక్ట్గా అయితే రాదు, బట్ ఫన్గా అయితే ఉంటుంది ఆ ఫ్రెండ్స్తో రీల్ చేసినప్పుడు. ఇంకా అలా అందరం ఎంటర్టైన్ అవుతూ మేము బయటకు వచ్చాక ఒక 1 hour దాకా ఊరికే అలా స్పెండ్ చేసాం. లైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసి, అండ్ జైంట్ వీల్ లైట్స్, బయట వాటర్ ఫాల్ లైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.